అందరికీ నమస్కారం. 3 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. సరే, ఈయనకు అంత పెద్ద సీన్ లేదు, ఈయనకు ప్రెస్ మీట్ పెట్టి పెద్దగా చెప్పాలనా. సుమారు 2 సార్లు మొన్న ఎలక్షన్స్ ఒక 40,000 మెజారిటీతోని వీరు గెలిచారు, వారు ఓడిపోయారు. 40,000 గ్యాప్, దానికంటే ముందు 35,000 గ్యాప్. మధ్య కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఆయనను పట్టించుకుంటలేరంట. ఈయనకు అంత అవసరమా అనేసి ఒక ఇంపార్టెంట్ అంశం వచ్చినప్పుడు దాన్ని ట్వీట్ చేసినాం. కానీ ఆ ట్వీట్కే ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారు సంపత్ కుమార్ గారంటే, ఇక హుటాహుటిన గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఐప్యాడ్లు పట్టుకుంటారు. ఇవ్వండి, మీకోసమే తెచ్చిన ఐప్యాడ్. ఎందుకంటే ఈ ఐప్యాడ్తోనే మీ భాగవతాలన్నీ బయటపడుతున్నాయి. ఐప్యాడ్ చూడగానే మరి సంపత్ కుమార్ గారు గంత ఎందుకు భయపడుతున్నారో కానీ ఇలా ఈ ఐప్యాడ్ నుంచే మీ భాగవతాలన్నీ కూడా బయట తీసినాం. అగ్గి ముట్టుకుంటే మసి అయిపోతారు అనేసి. మసి కాదు, వాళ్ళు అక్కడ సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్గో ఏమో తెలియదు కానీ మట్టి అయిపోతారు. ఎందుకంటే మొత్తం మట్టి దందానే, ఆయన పెయ్యి మొత్తం మట్టి దందానే, ఆ మట్టి పైసలే. నంబర్ 1 చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ఏఐసిసి సెక్రటరీ వారి హోదా రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా వాళ్ళ టీం సభ్యులు ఏఐసి సభ్యులను వేసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు వీరి రికమెండేషను, వీరు అట్లా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ హోదాలో ఉన్నారు. అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జ్గా వేస్తారు సంపత్ కుమార్ గారిని. మరి మీనాక్షి నటరాజన్ గారు సమాధానం చెప్తారా, లేదు ఏఐసిసి నాయకులు ఎవరన్నా సమాధానం చెప్తారా, లేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సమాధానం చెప్తారా? ఆర్ రేపు వారు అదే ప్రాంతానికి పర్యటన కూడా వెళ్తున్నారు కదా, మీడియా ఛానల్స్ మీద సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు. మరి కరప్షన్ మీద విచారణ సిట్ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటిస్తారా? ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు ఇది. వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని. వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్ గతంలో చూసినాం. మంత్రి గారి ఇంటి ముందే, రోడ్డు మీదే పంచాయతీ. టాస్క్ ఫోర్స్ పోలీసులు